రాజకీయ నాయకులు వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తారు, కానీ ప్రజానాయకుడు మన రాష్ట్ర ప్రయోజనాలు, మన రాష్ట్ర బాగు కోసం ఆలోచించే ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో, అదేవిధంగా ఈ దేశంలో ఎవరు ఉన్నారంటే అది కేవలం మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. చిన్నతనం నుంచి ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి నారావారిపల్లిలో ఆ రోజుల్లో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు తన సొంత కుమార్తెని ఒక సామాన్య రైతు కుటుంబానికి చెందినటువంటి ఒక కుర్రాడికి ఇచ్చాడంటే ఆ రోజే పెద్ద ఆయన ఆలోచించాడు, ఈ వ్యక్తి మన తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు అని వారి కూతురునిచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీ పెద్ద దిక్కుగా జాతీయ స్థాయి నాయకుడిగా, అదేవిధంగా 4వసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ ఘన విజయాన్ని సాధించినటువంటి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు జన్మదిన సందర్భంగా 75వ జన్మదిన సందర్భం. మన ఇంట్లో ముసలోళ్ళు పెద్దోళ్ళు ఉంటారు, 60 ఏళ్ళు వస్తాయంటే నలిసిపి ఇంట్లో కూర్చుంటారు, కానీ ఈ రోజు 75 ఏళ్ళు వచ్చినా కూడా ఆయన కేవలం మన ప్రజలందరూ బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలి, ఈ దేశం బాగుండాలని ఒక తపనతో ఈ రోజు కూడా కష్టపడుతున్నాడంటే ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క ముసలి వాళ్ళు, ప్రతి ఒక్కరు అదొక ఆదర్శంగా తీసుకొని ఆయనలాగా అందరూ కూడా ముందుకు నడుచుకుంటూ రానున్న రోజుల్లో ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకుంటూ ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.